రాజకీయంగా ఉన్నత శిఖరాలకు ఎదిగిన ప్రవాస భారతీయ మహిళపై పుస్తకం రాయటం అభినందనీయమని మాజీ మేయర్ రాజన్న రమణి అన్నారు. పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డు గ్రహీత ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రచించిన సమరశీల ధీర వనిత కమలా హరీష్ గ్రంథ ఆవిష్కరణ సభ ఆంధ్ర యూనివర్సిటీ హిందీ విభాగం సెమినార్లో జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యార్లగడ్డ ఈ రచన ద్వారా అమెరికా మాజీ వైస్ ప్రెసిడెంట్ కమల్ హరీష్ ను పరిచయం చేయడం జరిగిందన్నారు. కమల్ హరీష్ భారత మూలాలు ఉన్న మహిళని తెలిపారు. సమాజానికి సేవ చేయాలనే దృక్పథంతో ఆమె పలు కీలక పదవులను అధిరోహించారన్నారు. అమెరికాలో ఏర్పాటు చేసిన సెక్స్ వెబ్సైట్ ద్వారా టీనేజీ యువత పాడైపోతుందని గుర్తించి దానిపై ఆమె పోరాడి ప్రభుత్వంచే ఆ సైట్ తొలగించేలా చేశారన్నారు. భవిష్యత్తులో కమల మరిన్ని పదవులు అధిరోహిస్తారని ఆమె ఆకాంక్షిస్తూ రచయిత యార్లగడ్డను ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య రజని, ఆచార్య బాలమోహన్ దాస్, లోకనాయక్ ఫౌండేషన్ కార్యదర్శి ఎన్ బాబయ్య, సుగుణ, సాహిత్య అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అమ్మ మా డ్రైవర్ వస్తారు, మీకు పుస్తకం ఇస్తారు, తర్వాత మీతో మాట్లాడతానని అన్నారు. సరే అని చెప్పేసి అలాగే మనిషి పుస్తకం డ్రైవర్ తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత లోపల ఒక లెటర్ కూడా ఉన్నది. అందులో అమ్మ మీరే పుస్తక ఆవిష్కరణ చేయాలి అని అన్నారు. పుస్తకం పేరు చూశాను, కమలా హ్యారిస్. అంటే మనిషి చాలా తెలివైనటువంటి వారు. అంటే ఒక మహిళ గురించి రాసినప్పుడు మహిళల చేత చేయిస్తే బాగుంటుంది అని అనుకోవడం ఒకటి, అతనికి ఉండేటువంటి ప్రత్యేక అభిమానంతో మరి నేను చేస్తే బాగుంటుందని అనుకున్నాను. అదేవిధంగా పుస్తక పరిచయం కూడా ఒక మహిళతో చేయించడం చాలా సముచితంగా ఉండేటువంటి విషయం. అందుకని చెప్పి మరి మనిషి మళ్ళా ఫోన్ చేస్తే మనిషి మరి మీరు పంపించిన తర్వాత మీరు అడిగిన తర్వాత నేను కాదని అనలేను, తప్పకుండా వస్తానండి అని అన్నాను. ఆ మాట ప్రకారమే నేను రావడం జరిగింది. మీ అందరినీ కూడా ఈ 2025లో మీ అందరినీ కలవడం కూడా జరిగింది. చాలా సంతోషంగా ఉన్నదని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే ఈ పుస్తకం ఈ 2-3 రోజులు కూర్చొని చదివాను. అంటే ఒక మహిళ గురించి ఆమెను చదువుతూ ఉంటే కొన్ని సందర్భాల్లో నన్ను నేను ఊహించుకున్నాను. ఆవిడ భారతీయ మహిళ అంటే కాదు, భారతీయ మూలాలు ఉండేటువంటి మహిళ. వాళ్ళ మదర్ భారతీయురాలు. ఆవిడ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఎన్నో సంవత్సరాలకి మరి ఈ పిల్లలు పుట్టడం, అక్కడ ఉండేటువంటి పెంపకం తోటి ఆవిడ పెరగడం, అక్కడ సంస్కృతి ఆ యొక్క కల్చర్ అవన్నీ కూడా ట్రెడిషన్స్ అన్ని ఉన్నప్పటికీ కూడా మన భారతీయ సంప్రదాయాలను కూడా ఏమర్చకుండాను తల్లి పెంపకంలో అంటే సింగిల్ పేరెంట్ పెంపకంలో తెలియదు. చాలా కష్టాలు పడింది ఆవిడ. చాలా చిన్న ఉద్యోగాలు చేసుకుంది. కానీ మనకి అబ్దుల్ కలాం గారు చెప్పేవారు, డ్రీమ్ 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 అంటిల్ యూ అచీవ్ అండ్ యూ అచీవ్ సంథింగ్ గ్రేట్ అన్న దాంట్లో ఆమెకి మొదటి నుంచి కూడా ఏవో డ్రీమ్స్ ఉండేవి. భాష రాసినటువంటి పుస్తకంలో ఏదో సాధించాలి, ఈ సమాజానికి ఏదో ఒకటి చేయాలి అనేటువంటి తపనతో ఆవిడ డిస్ట్రిక్ట్ అటార్నీగా చేసింది. తర్వాత స్టేట్ అటార్నీగా కూడా ఒక మంచి మెజారిటీతో గెలవగలిగారనంటే ఆవిడ యొక్క స్వయం కృషితోటే వచ్చారు ఆవిడ. అయితే ఇవన్నీ కూడా సాధించుకున్నారని అంటే అంత ఆషామాషిగా కాదు. జూలై 20వ తారీఖున ఎన్టీ రామారావు గారు అమెరికా దేశంలో పర్యటించి ఒక 4 రోజుల పాటు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగాడు. దిగితే ఆయన ప్రెస్ వాళ్ళు అడిగారు. అడిగితే ఆయన దాచుకోడు కదా చెప్పేశాడు, అమెరికా వాళ్ళ బాత్రూమ్ మన అమెరికా వాళ్ళ రోడ్లు మన బాత్రూమ్ బెడ్రూమ్ అంటే బాగుంటాయి అన్నాడు. ఒక మాట ఆయన తిట్టారు. తర్వాత ఏమన్నాడు, ఏనాటికైనా భారతీయ మూలాలు కలిగిన వాళ్ళు, తెలుగు మూలాలు కలిగిన వాళ్ళు అమెరికా అధ్యక్షుడు అయితే నేను సంతోషిస్తా అన్నారు. ఈయన మతిపోయింది రామారావు గారికి చెప్పి అన్నారు. కానీ ఇప్పుడు జరిగింది ఏంటి, కమలా హ్యారిస్ ఉపాధ్యక్షురాలైంది. తర్వాత మన అమ్మాయి బ్యాన్స్ భార్య ఇప్పుడు ద్వితీయ మహిళ అయిందంటే ఉపాధ్యక్షురాల యొక్క తల్లి అయింది, ఉపాధ్యక్షురాల యొక్క భార్య అయింది.
కాబట్టి ఇట్లా మనం భార్య ద్వారానో, కూతురు ద్వారానో, కొడుకు ద్వారానో, డబ్బుల ద్వారానో, ఉద్యోగాల ద్వారానో, వ్యాపారాల ద్వారానో అమెరికన్ రాజకీయాలలో, కేవలం అమెరికన్ రాజకీయాలనే కాకుండా ఎక్కడెక్కడైతే మన వాళ్ళు ఆయా దేశాల్లో ఉన్నారో ఆ దేశాల రాజకీయాల్లో ప్రవేశించి అక్కడ కొంత మంచితనాన్ని, ఆధిపత్యాన్ని సంపాదిస్తే బాగుంటుందనేటువంటి సదుద్దేశంతో నేను ఈ కార్యక్రమం చేపట్టాను. ఇందులో భాగంగా హిల్లరీ క్లింటన్ గారి జీవిత చరిత్ర అంతా కూడా నేను ఎందుకు ఎట్లా రాజకీయాలకు వచ్చింది, ఎలా ఓడిపోయింది, ఏం చేసింది అనేటువంటిది కూడా దీంట్లో రాశాను. ఆ తర్వాత మరి మా ట్రంప్ గారి సంగతి ఏంటంటే మా ఏవేల్ నరసింహరావు అప్పుడు ఏం చేశాను, అసాధ్యుడు అనితర సాధ్యుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అని 2019లో పుస్తకం రాశాను. మళ్ళీ రాష్ట్ర అధ్యక్షుడైపోయి మళ్ళీ ఓడిపోయి మళ్ళీ ఇప్పుడు అయినప్పుడు మళ్ళీ ఇంకో కొత్త పుస్తకం జరిగిన ట్రాన్స్ఫర్మేషను, మోడీ గారికి ఉన్న స్నేహము, భారతీయులు హిందువులు ఎట్లా ఆయన అనుమానం మన ఎలక్షన్లో ర్యాలీ అయ్యారు, అన్నీ కూడా సాక్ష్యాధారాలతో సహా గెలిచిన డొనాల్డ్ ట్రంప్ అని మళ్ళీ ఇంకో పుస్తకం రాశాను. అంటే అమెరికన్ రాజకీయాలకు సంబంధించి ఇవన్నీ కూడా మన భవిష్యత్ తరాలకు ఉండేవాళ్ళకి ఉపయోగపడుతున్నటువంటి ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమాన్ని చేపట్టాను. నేను ఈ ముందు వరుసలో కూర్చున్నటువంటి చాలామంది పెద్దలకి ఈ లోక్నాయక్ ఫౌండేషన్ ప్రారంభించి ఇప్పటికి 20 సంవత్సరాలు పూర్తి 21వ సంవత్సరంలోకి వచ్చాం. మొత్తం మీద మా అబ్బాయి నేను లెక్కలు చూసుకుంటే 2 కోట్లు ఖర్చు అయింది 21 సంవత్సరాలు. ఇందులో సింహభాగం 90% అంతా ఈ పెద్దలంతా ఇచ్చిందే. మరి నా దగ్గర ఉన్న అక్షరాలు తప్ప వీళ్ళ దగ్గర లక్షలు ఉన్నాయి, నా దగ్గర అక్షరాలు ఉన్నాయి. అందుకని ఈ విద్యులందరికీ తొలగ పుస్తకం ఇచ్చి రుణం నుంచి విముక్తం ఉన్నాము. ఆ లాస్ట్ పేజ్లో మిగిలిపోయింది మాత్రం బ్రహ్మానందంగా. అందుకని వాళ్ళు ఆయన కూడా కట్టిపాడేసి, మరి మనకి తెలుగులో సామెత చెప్తారు కదా, కృతి కుమార్తెతో సమానం, అంకితం చూసినాడు భర్తతో సమానం, కృతికర్త అంటే భర్త అంటే వీళ్ళంతా ఎంతమంది నాకు అల్లుడు అన్నమాట. బ్రహ్మానందం గారికి ఈ మిత్రులందరికీ కూడా ఒకే ఒక సెంటెన్స్ చెప్పి నేను ముగిస్తాను. ఇటువంటి పనులు చేయడానికి కారణమైనటువంటి అవినీతి పనులు నేను చేయకుండా నన్ను కాపాడినటువంటి పెద్దలు మీరందరూ, మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.